ఎన్నో అపవాదులకి ఎంత పాపం చేసిన 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా బతికి ఆయన 2 ఇయర్స్ క్రితం షూటింగ్లో ఉన్నానమ్మా మీకు హెల్ప్ చేస్తానని చెప్పారు. తర్వాత పాపం ఆయన చాలా యాక్సిడెంట్ అయ్యి ప్రాబ్లంలో ఉండి నా వీడియోలు చూసారా, ఆయనకే గుర్తొచ్చిందా, ఫోన్ చేసి 1 lakh పంపించారు. 2 జర్నలిస్టుల్ని వీడియో తీసుకొని 1 lakh ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. 5 లక్షలు ఇచ్చామని ఇంత ఛానల్లో వచ్చినాయిట. ఇక్కడ ఈ హోమ్ ఓనర్ నిలబడి చూసిందాన్ని, ఆవిడ కింద రాసి పెట్టిందిట, నేను అక్కడే ఉన్నాను, 5 లక్షలు ఇవ్వలేదు, 1 లక్ష ఇచ్చారు, ఎందుకంటే రాస్తారు అంటే. అది చూసిన వాళ్ళు వెంటనే నాకు ఫోన్లు చేశారు. 5 లక్షలు సాయి ధర్మతేజ్ గారు ఇచ్చారట, మాకు ఇవ్వాల్సిన 20,000 ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన 30,000 ఇవ్వండి అని అప్పుడు వాళ్ళంతా పీక తింటాం మొదలుపెట్టారు. అయ్యో నాకు సాయి ధర్మతేజ్ గారు తలుచుకుంటే 5 లక్షలు కాదు 10 లక్షలు కూడా ఇవ్వగలరు. కానీ ఆయన సహృదయంతో 1 lakh ఇచ్చారు. మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తే మీరు ఇవ్వకపోయినా రామ్ చరణ్ గారు మీ చుట్టాలే కదా, ఆయనతో ఒక్క మాట చెప్పండి, నా దీనస్థితి. చిరంజీవి గారు బిజీగా ఉన్నారు, వాళ్ళంతా రాజకీయాల్లో చాలా హై లెవెల్లో ఉన్నారు, నా గురించి అనాథను పట్టించుకునే స్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళకి నేను చెప్పుకోలేను, కనీసం రామ్ చరణ్ గారికి చెప్పండి అని అందామని అనుకున్నాను. నాకు 5 లక్షలు సాయి ధర్మతేజ్ గారు ఇవ్వలేదు. ఇచ్చానని ఆయన ఒక మాట మా ఇంట్లో చెప్తే నేను ఒప్పుకుంటా తప్పకుండా. ఆయన అట్లా చెప్పలేదు, ఆయన కూడా బాధపడి ఉంటారు, ఎందుకురా ఇలా చేశారని. ఛానల్ ఎవరు పుట్టించారో 5 లక్షలు నాకు ఇస్తే ఫస్ట్ నేను మా అమ్మాయి కాలు బాగు చేయించుకుంటా. ఆడపిల్ల, నాకేమన్నా అయితే అమ్మాయిని పలకరించే వాళ్ళు లేరు. అందుకే దేవుడు నా ప్రాణం పోకుండా కాపాడారు మా అమ్మాయి కోసం. కాలు రాలేదు, 3 ఏళ్ళైంది ఆపరేషన్ చేశాను. అమ్మాయికి ఇప్పుడు 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి థెరపీ చేస్తే అమ్మాయి కాలు. నిజంగా సాయి ధర్మతేజ్ గారు 5 లక్షలు ఇచ్చుంటే ఒక్క మాట మాట్లాడకుండా ముందు డాక్టర్కి ఫోన్ చేసి అమ్మాయి కాళ్ళు, ఆడపిల్ల, నా ప్రాణం పోతుందంటే ఏమవుతుంది. టాయిలెట్కి కూడా వెళ్ళలేదు, పని వాళ్ళు విసుక్కుంటున్నారు. హోములో చేయలేక, పని వాళ్ళకి లంచాలు ఇవ్వలేక హోములు నాన్ వెజ్ ఉంది సార్. మేము బ్రాహ్మణం, ఏమన్నా అనండి, మేము బ్రాహ్మణులు అంటే తప్పట. ఒక మాట నేను తిట్టుకుని బ్యాంబలు అంటుంది. బ్యాంబలు వచ్చి సాయం చేశాడా? అదంటే కులం చెప్పుకోకుండా ఎవరున్నారు, మేము కాపులం, మేము కమ్మలం అని చెప్పుకోవటం తప్ప. మేము బ్రాహ్మణం అనుకుంటే తప్ప. క్షమించండి, ఎవరికన్నా మీ హోమ్లోకి వస్తామంటే మేము నాన్ వెజ్ తినలేమమ్మా, మసాలాలు అవి పడవ అని చెప్పాం. అలవాటు లేదు మీకు? అలవాటు లేదు. మరి నేను షూటింగ్లకు కూడా పచ్చళ్ళు అవి చేసి పట్టుకెళ్ళి అందరికి వేసేదాన్ని. ప్రభుదేవ గారు నువ్వు వస్తానంటే వద్దంటే, అమ్మ నాకు ఇంటికి ఇవ్వరా కొంచెం. కెమెరామెన్ గారు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఫేవర్గా అమ్మ రేపేం చేస్తారు, పల్లీలు పొడి, పచ్చడి, దోసకాయ అన్నీ ఇంగు వేసి చేసుకెళ్ళేదాన్ని. అందరూ అభిమానులు అయిపోయారు నాకు ఈ పచ్చడికి. వాళ్ళు తెల్లారి 6 కారు, అమ్మ రేపు ఏం పచ్చడి ఇస్తారంటే 6 కారు పంపిస్తారు బాబు, నేనేం తేవాలి, ఎట్లా లేచి చేసుకుంటే, అరే మేడం సీను 8 గంటలకు వచ్చేలా పెట్టు, కంది పచ్చడి చేసుకొస్తారు, చాలా బాగా చేస్తారు అని చెప్పేవాళ్ళు డైరెక్టర్లు. వాళ్ళు అభిమానంగా, అమ్మ మేము కడుపుండా నాన్ వెజ్ పక్కకు వచ్చి మేము కడుపుండా తిన్నామని చెప్తే నాకు ఎంతో సంతోషం అయ్యేది. నా కాంబినేషన్ చేసిన అమ్మ ప్రభు గారు, తెలంగాణ శంకర్ గారు తిట్టేవాళ్ళు, ఎందుకే అంత ఖర్చు పెడతావా, రేపు వీళ్ళందరూ పెట్టి పోషిస్తారా నీకు అన్నారు. అట్లాగే ఎవ్వరు పట్టించుకోరు. నాతో అందరూ సపోర్ట్గా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ, వాళ్ళ పొగిన వాళ్ళు కానీ తిట్టిన వాళ్ళు కానీ, అమ్మాయి ఎలా ఉన్నామని ఒక్క ఫోన్ చేయలే. నాటక రంగంలో 50 సార్లు సన్మానం చేశారు. అదే అంట అవార్డులు వచ్చినాయి, కానీ అపార్ట్మెంట్లు కొనుక్కోలేదు నేను. కాదమ్మా, 300 పైచిలకు సినిమాలు చేశారు, పెద్ద పెద్ద హీరోలతో చేశారు. అమ్మా నేను హీరోయిన్ కాదు, మీరు దాచిపెట్టుకోలేకపోయారు. ఏం లక్షలు ఇచ్చారమ్మా నాకేమన్నా? అప్పట్లో అడగకూడదు నేను, కానీ ఎంత ఇచ్చేవారు మరి మీకు? ఫస్ట్ 2,000తోనే స్టార్ట్ చేశారు నాకు. నేను నాటక రంగం నుంచి వచ్చాను కదా, ఎంత అడగాలమ్మా, మీరు డిమాండ్ చేయకండి, కొంచెం పేరు వచ్చేదాకా ఎవరు పిలవరు అని చెప్పారు ఒక ఆయన. అందుకని ఎంత ఇస్తారని అడిగేదాన్ని కాదు. అసలు ఇందిరా సినిమాకి చిరంజీవి గారు కూడా అన్నారు, ఆయనతో చెప్తే ఎక్కువ ఇప్పించేవారేమో, మిమ్మల్ని పిలవలేదు ఆ ఫంక్షన్కి. ఇందిరా ఫంక్షన్ విజయవాడలో చేశారట. చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడారు, మీరు రాలేదు ఆ ఫంక్షన్ కానీ ఠాకూర్ సినిమాలో అడిగారు, కనపడి
పిలవలేదండి అంటే పిలవలేదా మిమ్మల్ని అని ఆశ్చర్యపోయారు ఆయన. 10,000 అడ్వాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఇవ్వలే. 80 రోజులు డేట్లు ఇచ్చారు. 80 రోజులు చేశారు. అది మైసూర్లో తీశారు, క్లైమాక్స్ ఫ్లైట్ ఎక్కేది అది. అక్కడే 15-20 రోజులు ఉన్నాం మైసూర్లో. 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. అక్కడే మేము రూమ్లో ఉండి నెమ్మదిగా మేము పర్సనల్గా కావాల్సిన అక్కడే కొనుక్కున్నాం. భగవంతుడికి తెలియాలి స్నేహితుడు గారు ఎంత ఇచ్చారో. మేనేజర్ నా చేతికి మాత్రం 10,000 ఇచ్చారు. అన్ని రోజులు ఉంటే 15 రోజులు అక్కడ ఉన్నాం, 30 రోజులు ఇక్కడ సెట్ చేసి కాశీ తీసుకెళ్లకుండా అక్కడ సీన్లన్నీ ఇందులో అల్లు రామలింగయ్య గారు నేను ఆ కాశీలో చలి జనవరిలో తీశారు, రాలేరని ఇక్కడ సెట్ వేసి తీశారు. అన్నపూర్ణ అక్కడ మొత్తం 80 రోజులు చేస్తే 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత 5,000 ఇచ్చారు. అంతే. ఆ భగవంతునికి తప్ప ఎవరికి తెలియదు. ఇంక ఇవ్వాలని నేను నాకు తెలియదు, అడగలేదు. కొత్త మీరు అడగలేదా తర్వాత డబ్బులు? ఎవరు కనపడతారమ్మా తర్వాత ఇస్తారా? ఆయన అని ఉండరు, మధ్య మేనేజర్లు. మాకు ఆయన కనపడలేదు. ఏమని మేము చెప్పలేమండి. చెప్తే నాకు భయపెట్టారు. నేను నాటక రంగం నుంచి వచ్చాను, నాకు డిమాండ్ అడగడం తెలియదు. ఏమన్నారంటే అందరూ మమ్మల్ని డిమాండ్ చేసి అడిగితే కొత్తగా వస్తున్నారు, మీకు అడిగారంటే మళ్ళీ పిలవరు ఎవరు అని భయపెట్టారు. నేను ఎవరిని అడగలేదు. ఒక క్యారెక్టర్ మంచి రిచ్ క్యారెక్టర్ వచ్చింది. 10,000 అడ్వాన్స్ ఇస్తే వెంటనే కారెమ్మని 80 రోజులు షూటింగ్ చెప్పారు. పేర్లు అడగండి, బాగోదు. ఇంకా ఫీల్డ్లో నేను ఇప్పుడు ఫీల్డ్లో లేని, ఏం చెప్పినా నాకేం భయం లేదు. ఇప్పుడు అందరూ ఓపెన్గా రమాప్రభు గారు అయితే శుభ్రంగా చెప్తారు. అవును అందరిని అడుక్కు తింటుందని వేశారు. నాకు అనాథాశ్రమంలో ఉంది. ఓ హోంలో ఆవిడ చెప్పిందట, ఆవిడ అనాథలు అన్నారు, ఎవరు లేరు అన్నారని నేను మా హోంలో చేర్చుకున్నానని చెప్పిందట. 30,000 కట్టకపోతే ఒక రోజు దాటితే పనమ్మాయిని దానివ్వడం. అబ్బో, శ్రీహారి జైల్లో ఉండొచ్చు కానీ హోంలో ఉండకూడదు బాబు. మా శ్రీహారి జైలు మహాఘోరం అని చెప్తారు అందరూ. అక్కడైనా ఉండి బతకచ్చు కానీ హోముల్లో మాత్రం బతకలేం. మాకు బతకాలని లేదు, ఇక ఇంటర్వ్యూలు ఇవ్వాలని లేదు మాకు. కానీ మేము ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే ఏం పుట్టిస్తారో తెలియదని ఇంత అపవాదులు, ఇంత అన్యాయంగా ఎలా మాట్లాడతారు. మహేష్ బాబు 10 లక్షలు ఇచ్చాడని, రామ్ చరణ్ 20 లక్షలు ఇచ్చాడని రాసుకున్నారు. ఆ మధ్య అన్నింటి కోట్లు నీ దగ్గర దాచుకొని నాకు లక్షలు ఇస్తావా అని నేను అన్నట్టు రాశారు. అది చూస్తే వాళ్ళు అంత చీప్ మెంటాలిటీ హీరోలకు ఉంటుందండి. నమ్మర్లే అనుకొని ఊరుకున్నారు. ఎవరు నాకేంటి ఇప్పుడు ఈ వీడియో వచ్చాక అంతకుముందు సాయం చేశారు. మా అమ్మాయి కాలు ఆపరేషన్ అప్పుడు 6 లక్షలు కావాలంటే వీడియో ఇస్తే అందరు సాయం చేశారు. ప్రజలే, సినిమా డైరెక్టర్ ప్రభాకర్ రావు గారు, ఇంకా 2-3 ప్రొడ్యూసర్లు అమ్మాయి కాలు ఆపరేషన్కి 6 లక్షలు అవుతుందన్నారు. నాకు షూటింగ్లో తర్వాత పేరు వచ్చాక ఖడ్గం సినిమా, ఇంద్ర ఇవన్నీ చేశాక 5,000, 10,000, 15,000 లాస్ట్ మత్తు వదల కీరవాణి వాళ్ళ ఆయన కొడుకు హీరోగా చేశాను. అప్పటి నుంచి 15,000 ఇచ్చారు. కాళ్ళు పడిపోయినాయి, హార్ట్లో హోల్స్ పడ్డాయి. దేవుడు మా జాతకం తిరగ రాశారు, మా బతుకును ఇలా చేశారమ్మా. ఏదో అమ్మాయి కాలు బాగు చేయించాలి, ఆడపిల్ల నా ప్రాణం పోతే. 50 ఏళ్ళు అయింది నేను ఆర్టిస్ట్గా ఉంది. 30 ఏళ్ళు రంగస్థలంలో ఉంచి మంచి పేరు తెచ్చుకున్నాను. ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎన్నో సన్మానాలు వేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. నాటక రంగంలో ఒకే క్యారెక్టర్ ఉంటుంది, లేడీ క్యారెక్టర్. అక్కడ నాటకాలు తగ్గిపోయినాయి. అంతకుముందు రాజబాబు గారు మెడ్రాస్లో మా నాటకం చేసి, అమ్మ మీకు సినిమాలో నేను ఇప్పిస్తాను క్యారెక్టర్లు చేస్తారా అని అడిగారు. వద్దు బాబు, మా అమ్మాయి పెళ్ళి ఇదాకా నేను సినిమాల్లోకి వెళ్ళాను అని చెప్పాను. అందరూ ఇక్కడ సినిమా నాటకాల్లో ఒకే లేడీ క్యారెక్టర్ ఉంటుంది. అమ్మ మీరు హైదరాబాద్ వస్తే సీరియల్స్లో ఉన్న మీకు ఆఫర్స్ వస్తాయంటే వచ్చారు. ఫస్ట్ నేను సీరియల్లో చేశాను. మంజులా నాయుడు గారు అన్ని అవార్డులు కూడా వచ్చినాయి సీరియల్. తర్వాత సినిమాల్లో మనసంతా నువ్వేదో ఫస్ట్ చేశాను. ఆ తర్వాత అన్నీ
అన్ని 100 డేస్ సినిమాలే చేశా. పావలా శ్యామల గారు ఉంటే చాలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అనే లాస్ట్ సెంటిమెంట్ కూడా ఉంది కదండి. సెంటిమెంట్ ఆర్టిస్ట్ అన్నారు. అంటే నేను చేసిన నా క్యారెక్టర్ చిన్నదైనా 100 డేస్. ఖడ్గం సినిమా, మురారి సినిమా వచ్చి కనిపిస్తే చాలు సూపర్ హిట్ సినిమా అని అప్పట్లో ఒక సెంటిమెంట్ ఉండేది అనేవారు. సెంటిమెంట్ ఉండేది. గోలీమారు, మనసంతనువే, మళ్ళీ ఆయనవే వర్షం సినిమాలు వస్తానంటే వద్దంటావా, వర్షం ప్రభాస్తో చేశాను. అందరి హీరోలతో చేశాను. ఎవరు ఇప్పుడు నేను కాలు దిగితే లేచి నిల్చునేవాళ్ళు కొంతమంది. అంటే నాటక రంగంలో నాకు వచ్చిన పేరుని బట్టి ఇక్కడ నేను చిన్న క్యారెక్టర్ వేసిన నాకు ఒక అసిస్టెంట్ ఇచ్చేవాళ్ళు. పచ్చళ్ళే తీసుకెళ్ళి అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాను. వెళ్ళగానే లేచి నిలబడి షేకాన్ని ఇచ్చిన మీరు కార్పొరేషన్ దీవించండి అమ్మా అని. నాటక రంగంలో సంపాదించుకున్న పేరుని బట్టి ఇక్కడ పెద్ద ఆర్టిస్ట్గానే చూశారు అందరూ, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఎట్లన్నా క్యారెక్టర్లు ఇచ్చారు కానీ అమ్మ బతకటానికి సరిపోయిన డబ్బులు ఇచ్చేవారు కానీ బాగుపడే వేషాలు రాలే, బాగుపడే వేషాలు ఇవ్వలే. ఇప్పుడు ఖడ్గం, గోలీమార్లు అందరూ సెల్లో పెట్టుకుంటున్నారు. బాగా ఎవరికి బాయ్ మా షారుఖా మా ఆయన పెళ్ళంటాను డైలాగ్ ఫేమస్. ఆంధ్ర వాళ్ళలో కూడా నెల్లూరు నుంచి నాకు ఫోన్లు చేశారు. సినిమా అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నా సీన్ వేసేవాళ్ళట. పూర్వకాలంలో జనగణమన వేసినట్టు అందరూ ఆ సీన్ చూసి ఇది అయ్యేవాళ్ళట. రామానాయుడు గారు కూడా ఒకసారి నేను బస్ స్టాప్లో కూర్చుంటే ఆ సందులో వెళ్తూ నన్ను చూసి మళ్ళీ వెనక్కి వచ్చి బాగా చేసాము, అందులో నవ్వు వచ్చింది, నేను ఎప్పుడైనా బాగాలేనప్పుడు అది పెట్టుకుంటాను ఆ సీన్ అన్నారు. అట్లా అంటే సెంటిమెంట్గా హిట్ సినిమాల్లో నేను ఉన్నానని సంతోషం. వచ్చాయి కానీ ఆర్థికంగా అదే చెప్తున్నా, బతకే వేషాలే తప్ప బాగుపడే వేషాలు మనకేమి రాలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఎవరు అడిగితే పెట్టిన పిల్లవరేమో అని భయం. చిత్ర పరిశ్రమలో ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనకి చిత్రపురి కాలనీలో ఇల్లు ఇచ్చారు. మరి అక్కడ మీరు ఒక ఇల్లు సంపాదించుకోలేకపోయారు. అడిగాను నేను భరద్వాజ్ గారిని ఒకసారి అడిగాను. అంతకుముందు ఎవరిని చాలా మందిని అడిగాను. 1,50,000 ఎంతో కట్టండి మీకే ఇస్తారని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి చూశాను, రెంట్కైనా ఉందామని. అప్పట్లో నా దగ్గర 1,50,000 మా ఒక సినిమా వస్తే 50,000 ఇస్తామంటే 10,000 అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు, మధ్యలో 10,000 ఇచ్చేవాళ్ళు. డబ్బింగ్ అయ్యాక ఇస్తామనే వాళ్ళు కొంతమంది ఇవ్వలేదు, కొట్టారు. పేర్లు అడగండి. కొంతమంది ఇచ్చేవాళ్ళు. సినిమా హిట్ అయితే ఎవరు పట్టించుకునేవాళ్ళు, మళ్ళీ పిలిచేవాళ్ళు కాదు. సినిమా పెళ్లి గురించి హీరోలే చెప్తారు మాకు ఇవ్వలేదు అనేసి. నాకు ఇస్తారా అమ్మ, నేను హీరోయిన్ క్యారెక్టర్ కదా, మార్క్స్ అందులో ఫస్ట్ టైం మార్క్స్ క్యారెక్టర్ వేసాను. ఇంకా పడిపోయి పల్లెడిపోయి కింద పడి డబ్బులు తేలి ఈ కటింగ్ డబ్బు సంపాదించడానికి మేము రామలో నేనే అందగత్తున్నా. అమ్మ ఏదైనా ఒక మాట చెప్తాను, మీరు ఏ ఆడవాళ్ళైనా పైకి రావాలంటే ఆర్థికంగా ఉండాలి, అందంగా ఉండాలి, అండదండలు ఉండాలి. అవి ఏమీ లేని ఆర్టిస్ట్ టాలెంట్ ఉంటే ఎవరు పైకి రారు. ఏమో నేను ఇంటర్వ్యూలు ఇచ్చి డబ్బమ్మ మాట పరువు పోయినా సరే ప్రాణం అంతకంటే విలువైంది కదా, నా కోసం కాదు. నేను ఒక్కదాన్ని ఉండుంటే నా ప్రాణాలు వదిలేసేదాన్ని. కానీ ఆడపిల్ల దానికి సెటిల్ చేయలేకపోయాను, బిజీగా ఉండి దాని గురించి పట్టించుకోలేకపోయాను. పక్క వాళ్ళకి అంటే పాపను చూసుకుందని మీకు ఎంతో అంత ఇస్తానని చెప్పి ఆ పిల్లని పక్క వాళ్ళ ఇంటి వదిలేసి వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి బెంగ పెట్టుకుంది, అనారోగ్యం పడిపోయింది, మేడం నుంచి అనారోగ్యంతో ఉంది. నేను ఇప్పుడు కాలు ఆపరేషన్ చేశారు, 3 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఫిజియోథెరపీ చేయించలేకపోయాను. అమ్మ నేను ఇండస్ట్రీలో ఇంత మంచి క్యారెక్టర్లు చేసిన డబ్బులు అడగడం తెలియలేకపోయింది అని చెబుతున్నారు. అడగలేదమ్మా. అప్పట్లో మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డారండి? మీరు ఏం పడలేదు, వచ్చిందంటేనే పడ్డాను. అప్పులు తీసుకోవటం, మళ్ళీ క్యారెక్టర్ వచ్చి అడ్వాన్స్ ఇవ్వగానే అప్పులు తీర్చడం. ఇందాక ఒక మాట అన్నారు కదా, ఏంటి అందం ఉండాలి అది కదా. అలాంటివి నా జోలికి ఎవరు వస్తారు? నన్నేమి బ్యాడ్గా అందరు గౌరవించారు. రంగస్థలంలో నాకు ఎన్నో సన్మానాలు చేశారని అందరికీ తెలుసు.
అందరూ డైరెక్టర్ వల్ల నేనేం అందంగా ఉంటానా ఏంటి? ఏమండి ఒక్కటి అలవాటు అయితే అన్ని అలవాట్లు అవుతాయి. సంపాదించుకోవడం కూడా చేతవుతుంది. నాకే అలవాటు లేదు. నేనే పచ్చళ్ళు, గోంగూర పచ్చడి అవి ఇవన్నీ తీసుకెళ్ళి అందరికి ఇచ్చేదాన్ని. నేను నా జోలికి ఎవరు నన్ను అందరూ గౌరవంగానే చూశారు. శ్యామలా ఓ ఏంటా డ్రెస్సు? ఇది నాటకం కాదు సినిమా అని ఒకసారి ఒక కో డైరెక్టర్ నమస్కారం అండి ఏంటి క్యారెక్టర్ అని అడగటానికి వెళ్ళాను. మేకప్ పెట్టేసుకోవాలి, గెటప్ పెయింట్. అసలు ఇంకా నేను నోటప్పుడు మాట్లాడుకున్నానే, ఓయ్ చాలా ఇటా ఏంటో వేషం ఏంటా, చీర ఏంటా, కళ్ళజోడు ఏంటి, నువ్వు వేసేది పని మనిషి క్యారెక్టర్ అని శుభ్రంగా క్లాస్ తీసుకున్నాను. నాకు ఒళ్ళు మండినైనా ఇది నా ఒరిజినల్ వేషం, నేను ఏ వేషం వేయాలో నువ్వు చెప్పి చచ్చావా నాకు? అసహ్య సెంటి పడేదాన్ని కాదు నేను. మీరు చెప్తే నేను ఇట్లా వస్తే మీరు ఏమన్నా చనించారు. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ పిలిచి కోపడ్డాడు ఆ కో డైరెక్ట్. ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్గా నాటక రంగంలో బోర్డు పేరుంది ఆవిడకి. అప్పటి నుంచి అందరూ గౌరవంగానే చూశారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చినా తక్కువ ఇచ్చినా అందరూ గౌరవంగానే చూశారు. మా మూవీ అసోసియేషన్ నుంచి కూడా మీకు ఏదో సాయం అందింది అప్పట్లో, విష్ణు గారు ఏదో అన్నారు. సో ఇవన్నీ వీడియో చూస్తే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓ బాబోయ్, విష్ణు గారు నాకేం సాయం చేయలేదు సరి కదా అమ్మా. అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు నేను మెంబర్ని కాదమ్మా. మాలో ₹1,00,000 కట్టాలంటే ఫ్రీగా మెంబర్షిప్ ఇచ్చారు అన్నారు. ఎవరు ఇవ్వలేదు తల్లి. ఎందుకు వచ్చిండ్రు మళ్ళీ, ఎందుకు ఏం బాగుంటారో నాకు తెలియదు. ఎవరికి అట్లా లాస్ట్లో చిరంజీవి గారికి తెలిసి ఆయన 1,00,000 పంపించి మెంబర్షిప్ తీసుకోండి ఆవిడకి వెళ్ళిపోతుందని నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. అప్పట్లో చిరంజీవి గారు మీ మెంబర్షిప్ కి తగ్గ ₹1,00,000 ఇచ్చి మీకు ఇప్పించారు అని అయితే కరెక్టే. చిరంజీవి గారు వెంటనే ఆవిడ మెంబర్షిప్ చేర్పించింది. ₹1,00,000 పంపించేది. అన్ని పేపర్లో వచ్చినాయి, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక ఆవిడని పంపించారు నాకు ఇట్లా ఆటలు అని. ఆ మహాతల్లి ఆవిడకి నేనేం అప్పగలను. ఒక్క విషయం అండి, ఇంత పెద్దదాన్ని చావు బతుకుల్లో ఉన్నాను. భగవంతుడి చావు. నేను నిజంగా బతుకున్నానంటే మా అమ్మాయి అదృష్టమేనండి. నా ప్రాణాలు పోతే నా బిడ్డ వీధుల పాలైపోతుంది. 50 ఏళ్ళ నుంచి నేను ఆర్టిస్ట్గా బతికాను. నాటక రంగంలో నాకు సావిత్రి గారు ఎంతో అంతగా చూసేవాళ్ళు. ఎవరు 2,500 సాగుతున్నట్టుగా వచ్చాను. నా అవార్డులన్నీ అమ్మేసుకుంటే 70,000 వస్తే 70,000 పట్టుకొని ఇక్కడికి వచ్చాను. సీరియల్ సభి సుమన్ గారు, ఈనాడు రామాజీరావు గారు అబ్బాయి సుమన్ గారు నన్ను ఫస్ట్ సీరియల్లో పిలిచి క్యారెక్టర్ చెప్పమంటున్నారండి. నేను ఎవరో ఫోన్ చేస్తాను, మీరు ఆవిడకి క్యారెక్టర్ చెప్పాలి, మనం ఆవిడకి ఎట్లా చేయాలో తెలుసు, ఆ సీన్ చేయించింది ఇంతలోకి నేను వస్తానని చెప్పారట. అంత గౌరవించి పిలిచారు. సీరియల్ సినిమా వాళ్ళు కూడా గౌరవించారు. అది మధ్యలో మీరు మర్చిపోయారు. అదే చిరంజీవి గారు ₹1,00,000 మీకు మెంబర్షిప్ ఇచ్చారు. నాకు ఇంతవరకు మెంబర్షిప్ ఆయన కార్డు కానీ ఇన్సూరెన్స్ ఇది కానీ ఏమి రాలేదండి. ఎవరు ఇంతవరకు ఫోన్ చేయలేదు. కానీ మెంబర్షిప్ అయితే ఇవ్వడం వాస్తవమే కదా? వాస్తవేనండి. నేను మెంబర్ ఇచ్చారని చెప్పారు. వచ్చి ₹1,00,000 అయితే కట్టారు కదా చిరంజీవి గారు? కట్టారు. మెంబరే మీరని చెప్పారు. నాకు ఇప్పుడు నెలకు 6,000 ఇస్తున్నారు, పంపిస్తున్నారు. అకౌంట్లో వేస్తున్నారు మా మూవీ వాళ్ళు. ఒక ఆవిడని పంపించారు. ఆవిడ పేరు నన్ను అడగండి. ఆ మహాతల్లి భగవంతుడు క్షమించి కాపాడాలి. నేను బాధపడేది ఏంటంటే సాటాట. మనం ఎవరికైనా చేతని సహాయం చేయాలి, రాత కూరుకోవాలి. కానీ అపనిందలేసి పెద్దదాన్ని, ప్రాణం అపాయ స్థితిలో ఉన్నాను. ఇన్నాళ్ళు ఎట్టబట్టి నేను చచ్చిపోయానని మెసేజ్లు పెట్టారు. అటు ఎవరు పెట్టారు? అందరూ అనుకున్నారు ప్రజలు. శోభన్ బాబు ఇచ్చారు, శోభన్ బాబు గారు, రామ్ చరణ్ లక్షలు ఇచ్చారని, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారని, జూనియర్ ఎన్టీఆర్ గేటు దగ్గరికి వెళ్తే తరిమేశారని, రామ్ చరణ్ తన్ని పంపించాడని, ఇట్లా రూమర్స్ ఎన్ని ఏమొస్తుందో నాకు అర్థం కాదు. ఇంత అన్యాయం భగవంతుడు ఒక్కనాడు క్షమించడు. మరి ఆ మధ్యలో ఆవిడ వచ్చి ఆపరేషన్ చేయిస్తానంది. డాక్టర్ గారు ఏమన్నంటే, అమ్మ ఆపరేషన్కి మీరు పనికిరారు, ప్రాణం పోతుంది,
అంటే పార్కింగ్ సెన్స్ ఉంది కదా, మీకు పని చేయదు, మీ శరీరానికి ఆపరేషన్ చేయించుకోకండి ఎవరన్నా చేస్తా అంటే పడిపోయాను 2 సార్లు. పళ్ళు పోయి ఇప్పుడు పళ్ళు పెట్టుకోవటానికి కూడా పనికిరాను అన్నాడు సార్. ఇట్లా ఇంటర్వ్యూలు ఇవ్వలేక చచ్చిపోతున్నాను తినలేకేమి. మీరు పనికిరారమ్మా, ఆపరేషన్ చేయించుకోవద్దన్నారు. నేను ఆపరేషన్ చేయించుకుంటే 6 లక్షలు అవుతుంది. మేము మా అసోసియేషన్ తరఫున 2 లక్షలు ఇస్తాం. మీరు చచ్చిపోతే ఒకవేళ ఆ 2 లక్షలు మీ అమ్మాయికి ఇస్తామని అడిగింది ఆవిడ వచ్చి. అమ్మ డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేస్తే చచ్చిపోతారని, అందుకని నేను చేయించుకోను అంటే, అయితే మీకు మాకు సంబంధం లేదు, ఇక మీరు ఫోన్ చేయొద్దు, మేము మమ్మల్ని ఏమీ అడగద్దని చెప్పేసి వెళ్ళిపోయింది. మరి ఆవిడ వెళ్ళి ఆ మా మూవీస్లో ఆ విష్ణుమూర్తి గారు ప్రెసిడెంట్, ఆయనకి ఏం చెప్పిందో ఇంకెవరో సెక్రటరీ డాక్టర్ రవి గారు, నాకు అంతకుముందు కూడా హెల్ప్ చేశారు మాతాల రవి గారు అసోసియేషన్లో లేనప్పుడు కూడా. ఆయన వాళ్ళందరూ నేను బాధపడేది ఒకటి, వీడు మీడియా తరఫున అంటున్నా, విష్ణు గారు మీరు కనుక్కోరా, ఏం అమ్మా నువ్వు నేను తప్పుగా మాట్లాడాను నేను ఆవిడ చెప్పింది అనుకున్నాను. కాసేపు నేను ఏదో తిట్టాను అనుకున్నాం. ఎందుకమ్మా ఇట్లా మాట్లాడారు, మీరు మా మూవీ అసోసియేషన్ మెంబర్ కదా, చిరంజీవి గారు చేర్పించారు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడారని నన్ను అడగచ్చు కదా, ఒక ఫోన్ చేసి అమ్మ ఎట్టున్నారా అనొచ్చు కదా. ఏం విష్ణు గారు మీరు ప్రెసిడెంట్ అవ్వాలని నేను కోరుకున్నాను, మోహన్ బాబు గారు అంటే నాకు ఎంత గౌరవం, ఆయనకు తెలీదా మీకు తెలీదా, నేను తప్పే చేశాను, తప్పుగా మాట్లాడాను అని ఆవిడ చెప్పుండొచ్చు. మీరు అడిగారా నన్ను, ఏమ్మా ఎందుకు ఆపరేషన్ చేసుకున్నారని? ఆ మాత్రం అర్హత నాకు లేదు, ఆర్టిస్ట్గా 50 సంవత్సరాల వరకు చేశాను అని అడగాలని ఉంది. నాకు కాళ్ళు లేవు, నేను మీ ఆఫీస్కి వచ్చి మీతో నేను మాట్లాడలేను. ఎవ్వరు ఒక్క ఫోన్ చేయలేదు, ఎవ్వరు మాట్లాడలేదు. తప్పే చేశానేమో, ఒకవేళ ఆవిడేమన్నా చెప్పనండి, ఆ వల్ల తప్పు జరగచ్చు, నా అహంకారం వల్ల. కానీ నేను ఏమన్నా తప్పు చేస్తే ఎందుకమ్మా ఇట్లా మాట్లాడావు, ఎందుకు వద్దన్నావు మాగా అని అడగాల వద్దా చెప్పండి, మీరే చెప్పండి. ప్రేక్షకులు చెప్పాలి, అడగాల. మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ఎందుకు నన్ను అవార్డు చేస్తున్నారు, ఎందుకు నాకు హెల్ప్ ఒక్క రూపాయి కూడా రావట్లేదా మీకు? లేదు, 6,000 అకౌంట్లో వేస్తున్నారు. వేస్తున్నామని కూడా చెప్పలే. అకౌంట్లో వేస్తే మాకు మెసేజ్ వస్తుంది, ఒక్కోసారి 3 నెలలు నాకు రాదు, తర్వాత వస్తుంది. మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు 6,000 వేశారని అంటే 1,00,000 రూపాయలకి వడ్డీయా, లేకపోతే ఆర్టిస్టులకు వాళ్ళు చేసే హెల్ప్ అదేనా? నాకు తెలియదు సుమా. నన్ను ఒక్క మీటింగ్కి నేను వెళ్ళలేదు, నేను ఆర్గ్యుమెంట్ చేయలేను. అంతమంది ఎవ్వరు అసిస్టెంట్ సెక్రటరీలు కానీ ఎవరు ఏ పదవిలో ఉన్నారో నాకు తెలియదు. మా ఇంటికి వచ్చిన ఆవిడ పేరు కూడా పలకటం నాకు ఇష్టం లేదు. నన్ను ఎంతో నీచంగా, ఇప్పుడు వెంటనే ఆవిడేవో వస్తువులు పట్టుకొచ్చి ఇస్తే నాకు అవి పనికిరావు. మరి అప్పట్లో కరాటే కళ్యాణి గారు కూడా వచ్చి మీకు రైస్ కుక్కర్ ఇచ్చారు, ఒక కూలర్ ఇచ్చారు, మేము చూసాం కదండి వీడియోలు, అవి ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ. అమ్మా నేను వద్దన్నాను తీసుకో, ఎందుకంటే మా ఇంట్లో కూలర్ ఉంది, కొంచెం రిపేర్లో ఉంది. మా అమ్మాయి ఏముందంటే మీకేం కావాలని అడిగింది ఆవిడ. మా ఇంట్లో అన్ని రిపేర్లోనే ఉన్నాయి, మాతో సహా. మా కూలర్ రిపేర్లో ఉంది, కుక్కర్ రిపేర్లో ఉంది, మేము రిపేర్లోనే ఉన్నాము. ఏమి ఇస్తారో మీ ఇష్టం, ఏం చేస్తారో అండి మా అమ్మాయి. ఆ మాటకి కుక్కరు, ఒక 3 కిలోల కుక్కరు, ఇంత పెద్ద కుక్కరు, ఇంత చిన్న కూలర్ పట్టుకొచ్చింది. మా ఇంట్లో పెద్ద కూలరు, నేను బాగున్నప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మంచి కూలర్, 1/4 కిలో బియ్యం పెట్టుకుంటే ఇంకా ఇంతన్నా మిగిలిపోతుంది. మేము చాలా తక్కువ తింటాం. ఆ కుక్కర్ మూత తీసి అన్నం చూపించా, అమ్మ పొద్దునండి నన్ను ఇంత తిన్నాం అలాగే ఉంది, ఇంత పెద్ద కుక్కర్ నేనేం చేసుకుంటాను, అపార్థం చేసుకోకండి ప్లీజ్, మీకు దండం పెడతాను అని నేను చెప్తే వెంటనే ఛానల్కి వెళ్ళి నేను హెల్ప్ చేసి వద్దండి, ఎవరన్నా హెల్ప్ చేసి నాకు చాలు, నాకు ఎక్కువ కావాలా, మేము బ్రాహ్మణం అని గేరబోతుంది. ఇంత నీచిరాలనుకోలేదు, అనవసరంగా సాయం చేశాను, అనవసరంగా మాలో చేర్పించాను. భగవంతుడు ఆవిడ క్షమించాలని కోరుకుంటున్నాను. ఆమెని నా వద్దమ్మా, ఆవిడ పేరు ఎత్తద్దు. నేను ప్రాణం అపాయంలో ఉన్నాను, నా బిడ్డ వీధుల పాలు అయిపోతుంది, నా ప్రాణం పోతే. భగవంతుడా నన్ను రక్షించు అని ప్రాణాలు కొన్నాళ్ళు కాపాడాను.
అమ్మాయి కాలు వచ్చేదాకన్నా కాపాడు దేవుడా అని ఏడుస్తున్నాను. నా మీద ఎందుకమ్మా పగలు తల్లి, నీకు నమస్కారం అమ్మా అని ఆవిడకి దండం పెట్టాను. నేను ఛానల్కి వెళ్తే నాకు పేరుంది. నేను కూడా TV9కో TV5కో వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వగలను. నన్ను తిట్టింది, నన్ను ఇలా జనండి ఇలాగందని. అదేం అలాగవుతుంది. ఇప్పుడు ఆవిడ అందరినీ నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకోండి, ఇక నాకు విలువే ఉంది అనుకోని. ఎవరు ఏమనుకున్నా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా. నేను అడుక్కున్నాను, అనాథాశ్రమంలో ఉన్నాను, రోడ్డు పాలయ్యాను, బజార్ పాలయ్యాను, దరిద్రాలని చెప్పుకుంటున్నాడు. భగవంతుడే ఉన్నాను, నిజమే. నేను అందరినీ సాయం చేయమని అడుగుతున్నా. నా ప్రాణం కాపాడుకోవటానికి కాదు, నా బిడ్డ కోసం, నా బిడ్డలు అనాథం చేయలేక భగవంతుడికే తెలుసు ఆ విషయం. అడుక్కుంటున్నాను కానీ దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, పెళ్ళిళ్ళు మీద పెళ్ళిళ్ళు అవలవాళ్ళు చేసుకోలేదు. నాకు అవన్నీ చేత కావు. నేను అందగత్తిని కాదు, నేను వయసు అయిపోయింది. అడుక్కోవడానికి తప్ప దేనికి పనికిరాను. నా బిడ్డల్ని కాపాడుకోవటానికి నేను అడుక్కుంటున్నాను. నా జోలికి ఎవరు రావద్దు, నా మీద అప్పలింతలు వేయొద్దు. నిజంగా నేను తప్పు చేస్తే వేయండి, పర్వాలేదు. ఇగో ఆయన 5 లక్షలు ఇచ్చారని ఛానల్లో చెప్పారు. నిజంగా అట్లాగే చిరంజీవి గారు ₹1,00,00,000 ఇచ్చారని చెప్పుకోండి, తప్పులేదు. భగవంతుని నిజంగా వాళ్ళు మనం చూసన్నా ఇస్తే బాగుండు అనుకుంటా నేను. అయ్యో నేను ఇవ్వలేదు, ఎట్ట పుట్టించారు ఇది, నేను 10 లక్షలు ఇస్తే ఆవిడ జీవితం హాయిగా ఉంటుందని అనుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఛానల్ వాళ్ళు 10, 20 ఇచ్చారు కొంతమంది. ఎవరో పుణ్యాత్ముడు మన దుబాయ్ నుంచి ఒక ఆయన సతీష్ గారు అని ఫోన్ చేసమ్మా, సాయి ధర్మ తేజ్ గారు ఇంటర్వ్యూ చూశాను, మీరంటే మాకు ఎంతో ఇష్టం, గౌరవం. నేనే కనుక హైదరాబాద్లో ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఒక రూమ్ తీసి పెట్టి మా అమ్మలాగా చూసుకునేదాన్ని. కానీ మేము దుబాయ్లో ఉన్నామమ్మా, నెలకు ఎంతో అంత పంపిస్తాను, మీరు ఆత్మహత్య చేసుకుందామని, చచ్చిపోదామని అనుకోవద్దు. అక్కయ్యో చెల్లెలు అవుతుంది మీ అమ్మాయి నాకు, నేనున్నాను, చూస్తాను, కాలు వచ్చే మార్గం చూస్తాను, మీరు భయపడద్దు, చచ్చిపోదామని అనుకోవద్దు అని ధైర్యం చెప్పాడు ఆయన. అలాంటి పుణ్యాత్ములు కొంతమంది అయినా ఉండాలి. 1,000,000 మంది ఉన్న ఈ హైదరాబాద్లో ఎవరు స్పందించలేదు, దుబాయ్లో ఉన్న ఆయన స్పందించారు. ఇన్ని ఇంటర్వ్యూ. ఇప్పుడు నాకేంటంటే ఇంటర్వ్యూల వాళ్ళు డబ్బు మాట దేవుడికి ఎరక. ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఏమండి ఇట్లా అమ్మాయి నేను నడవలేము, బెడ్ రెస్ట్ కావాలి, మాకు బెడ్ రెస్ట్ మీ పనులు మీరు చేసుకుంటారా అని అడుగుతారు. ఓల్డేజ్ హోమ్లో పనులు చేసుకునే వాళ్ళని పిలుస్తారు. ఇద్దరం రావలేము, పనేమో తీసుకెళ్ళాలి. దాంతో మీరు ఇంటర్వ్యూ చూసాం యూట్యూబ్లో, మీరు అందరినీ సాయం చేయమని అడుగుకుంటున్నారు, ఇక మా హోమ్కి మీరేం కడతారు అని చెప్పేసి. ఇప్పుడు ఇది రేకుల షెడ్లా ఉంది కదండి హోమ్, ఎంత కట్టాలి మీరు నెలకి? నెలకి 30,000 కట్టాలి. నెలకి 30,000? 2 రోజులు ఆలస్యం అయితే కాపీ కూడా ఇవ్వరమ్మా. మేము వెళ్ళి తలుపు గడి పెట్టుకుని నడవలేను, బయట తాళం వేసుకుని వెళ్ళిపోతారు. పొద్దున్న ఇంటికి వచ్చి తలుపు తీసి పాలు ఇచ్చి అక్కడ పెడితే మేము మా అమ్మాయి లేచి కాఫీ ఇవ్వరు, టీ ఇస్తారు. నేను టీ తాగలేను, కాఫీ ఇప్పుడు మేమే కొనుక్కొని కలుపుకొని తాగచ్చు. తర్వాత టిఫిన్ పెడతాం. ఈ ఓల్డేజ్ హోమ్లో కొంటే ఆత్మహత్య. మా అమ్మాయి నేను అదే అనుకుంటున్నాం. ఇక్కడ బతికి డబ్బులు కట్టలేము, మాటలు అవమానం భరించలేము. కాదు, మీరు బయట ఏదన్నా రూమ్లో ఉంటే పనమ్మాయిని పెట్టుకుంటే 20,000 ఇవ్వాలట. పనమ్మాయికి 10,000 పెట్టండి, ఇల్లు రూమ్ దొరకదు. మామూలు గుడిసెల్లో మేము ఉండలేము. ఇప్పుడు మేము ఇద్దరం నడవలేము. అమ్మాయి నడవలేదు, నేను నడవ. పనమ్మాయి 2 రోజులు మానేస్తే మా గతి ఏంటి? పనమ్మాయి ఇచ్చేదాకా మా గతి ఏంటి? అసలు మాకు ఇల్లు ఇస్తారా? అంతకుముందు సినిమాల్లో చేరినప్పుడు ఇల్లు అడిగితే మగవాళ్ళు లేకపోతే ఇవ్వం, సినిమాల్లో వేసే వాళ్ళకి ఇవ్వం అని ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదండి బాబు. భయంకరమైన ఆర్టిస్ట్ లైఫ్, భయంకరమైన జీవితం. అయితే అందరికీ లేకపోవచ్చు, మా అంత ఎవరు లేకపోవటం వలన మాకు ఇన్ని అవమానాలు, ఇన్ని అపవాదాలు. అమ్మా నా మీద ఎవరికన్నా కోపం ఇంటర్వ్యూకి ఇవ్వలేనమ్మా, ఈ అవమానాన్ని మాకు భరించలేనమ్మా. సాయి తేజ్ గారు మేము చచ్చిపోదాం అనుకుంటే మీరు డబ్బు పంపించి మళ్ళీ బతకాలని ఆశ పెట్టారు, మళ్ళీ మీరు నాకు ప్రాణం విడిచి పెట్టారని ఏడ్చాను.
అమ్మ మీరు ఎట్లా ఏడవకండి అన్నారు. 5 లక్షలు ఇచ్చారని వేసారట వాళ్ళు. నిజంగా 5 లక్షలు ఇస్తే మా అమ్మాయికి కాలు బాగు చేస్తాను. నేను చచ్చిపోయే లోపల అమ్మాయి కాలు నడిస్తే ఎట్లా కొట్ట బతుకుతుంది అనుకుంటాను నేను. నా మీద ఎందుకమ్మా బాగా జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ ఎవరు గారు. చేయలేదు. ప్రభాస్తో ఒక సినిమాలో చేసే వర్షం ఉమ్. ఆయనకు అసలు గుర్తున్నామో లేదో. ఇప్పుడు ఎంతో పేరు ప్రతిష్టల్లో అబ్బా ఎన్ని ఇంటర్వ్యూలో చాలా ఇదే మాట. పెద్ద పెద్ద డైరెక్టర్లతో మీరు పనిచేశారు, వాళ్ళు కూడా ఎవ్వరూ సాయం చేయలేదు. ఎవరు ఒక డైరెక్టర్ గారు ప్రభాకర్ రావు గారు, ఆయన ఎవరో నాకు తెలుసు, నేను అందరికీ తెలుసు కదా, అందరు నాకు తెలియపోయినాయి. ఆయనతో నేను శివనాగేశ్వరరావు గారి తెలుసు వేషం అడిగేదాన్ని అన్న. అప్పుడు డైరెక్టర్లు అందరు నాకు ఏదైనా చిన్న క్యారెక్టర్ డబ్బులు ఇవ్వండి ఎవరిని అడగలా, క్యారెక్టర్ ఇవ్వమని అడిగేదాన్ని. మా అమ్మాయి కాలు ఆపరేషన్ అప్పుడు బాగలేదని తెలిసి నాకు కొంతమంది ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్రభాకర్ డైరెక్టర్ గారు 10,000 వేసానమ్మా అందుంటాయి చూసుకోండి అన్న. చాలా 2-3 డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, 3-4 ప్రొడ్యూసర్లు పంపించారు. అప్పుడు 5 లక్షలు 6 లక్షలు అయింది అమ్మాయి కాలు ఆపరేషన్. నాకు ఇట్లా వచ్చాక కూడా ఇంటర్వ్యూ ఇచ్చాము. సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీ ఎవరికి అలవాటు అయిపోయింది కానీ ఇలా అడుక్కోవటం. ఒక మహానుభావుడు దారుణంగా మాట్లాడారు, భయంకరమైన దారుణంగా అవమానించారు. అమ్మ మీకు మొత్తంగా ఎంత ఖర్చు అవుతుంది నెలకి? ఎంత ఖర్చు అవుతాయి, అంత ఖర్చు ఎందుకు పెట్టుకోవాలంటే నేనేం చెప్తాను. 30,000 ఇస్తే కానీ హోమ్లో ఉండను ఎవరు. రూమ్ తీసుకున్నాం అనుకోండి, 10,000 పెట్టండి, రూమ్ రాదు. గుడిసెల్లో నేను ఉండలేను. 20,000 అడుగుతుంది పని అమ్మాయి, వంట చేసి పెట్టి మాకు ఇద్దరికి తయారు చేయడం. నాకు ఇప్పుడు ఈ పార్కింగ్ సెన్స్ హోల్స్ ఉండటాన తలకి పడిపోయాను. ఇంకా పళ్ళు కూడా తినే కదా, పడిపోయింది. పెద్ద దెబ్బ తగిలింది, తలకి రక్తం అంతా కారిపోయింది. బ్రెయిన్కి ఏదో లోపం, నరాలు దెబ్బతిన్నాయి అన్నారు. కింద పడిపోయాను, మెట్ల మీద పడిపోయాను, గడప కొట్టుకొని. ఈ ట్రీట్మెంట్కి మందులకి వాడుతున్నాయి. నెలకు 10,000 అవుతుంది మందులకి నెలకి 10,000 అవుతుందా? ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదిగో ఈ కాలు వాచినాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, వేలు చూసారు ఎలా ఉన్నాయో. ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి 10 రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ వేరే మందులు రాసిస్తారు. అవి కాక వేళ్ళు ఇట్లా పాదాలు ఇట్లా వస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు. వెళ్తే 10,000 కావాలని నేను వెళ్తాం మానేశానమ్మా. ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఎవరైనా కుర్చీలో అమ్మాయిని ఎత్తి కూర్చోబెట్టాలి. నేనైతే ఇట్లా వండుకుంటూ కుర్చీలో కూర్చుని వీల్ చైర్లో కార్లో కూర్చుంటా. క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే 10,000 అవుతుందని వెళ్తాం. ఇప్పుడు మీ అమ్మాయికి ఎంత అవుతుందండి ఖర్చు మందులకి? మందులు ఏం వాడటలేదమ్మా అమ్మాయికి. ఫిజియోథెరపీ చేయిస్తే కాళ్ళు వస్తాయమ్మా అని చెప్పారు డాక్టర్లు. అయితే మామూలుగా వాళ్ళైతే 500 తీసుకుంటారు, రోజుకి 500 ఇవ్వాలి ఫిజియోథెరపీ. కొంచెం స్పెషలిస్ట్ని పిలిస్తే ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి మంచం మీదే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుకొని కూర్చోబెట్టాలి, ఎత్తుకొని క్యాబ్లో కూర్చోబెట్టి వెళ్ళాలా. రోజుకు 1000 రూపాయలు అంటే ఎంత ఇవ్వాలి? 4 నెలలు 3 నెలలు చేయిస్తే కానీ రాదు. అంటే అప్పుడే చేయిస్తే 2-3 నెలలకే వచ్చేవి కాళ్ళు. నాకు ఇలా వచ్చే భయపడిపోయి అమ్మాయికి పూర్తిగా అంతకుముందు వాకలు పట్టుకుని లేచి నడిచేది. భయం పడిపోయి కాళ్ళు ఆగిపోయింది రావటం. లేవడం చేసి నిలబడలేకపోతుంది. ఎంత అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. ముందు ఫీజులు ఇచ్చి టెస్ట్. ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను బతికేం లాభం అమ్మా, నువ్వు చచ్చిపోయాక నేనేం బతికేం చేస్తానమ్మా, ఎందుకు నువ్వు బతకాలి అంటుంది. నేను పావులాని నాటకంలో 300 సార్లు ఉత్తమనటిగా వచ్చానని. ప్రతి ఇంటర్వ్యూలో పావుల శ్యామలు అంటే ఏంటో తెలియక రామలో నేతివారం పావుల శ్యామలు కాదు పావులాని నాటకంలో 300 సార్లు ఉత్తమనటిగా వచ్చాను. ఇండియా మొత్తం మీద బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, ఒరిస్సా అంతా ఎక్కడ నాటక కళా పరిషత్ ఉందో నేను వీధి డ్రామాలు లేదు, పరిషత్ నాటకాలు వేసా.
నాటక రంగం గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నాటక రంగం కాదు, నాటక రంగంలో నటులు కాదు, ఎవరికి తెలుసు? టీవీ వచ్చాక సెల్లులోనే సినిమాలు చూసుకునే టైం పరిస్థితుల్లో నాటక రంగం గురించి ఎవరికి తెలుసమ్మా? కన్నతల్లిని గౌరవించే వాళ్ళే నాటక రంగంలో, తెలిసిన వాళ్ళే నాటక రంగం ఆర్టిస్టుని గౌరవిస్తారు. చాలామంది సినిమాలు వాళ్ళు నాటకాలు వేసిన వాళ్ళే, నాటక రంగంలో వచ్చిన వాళ్ళే హీరోలు. అప్పుడు కాలం వేరే, నాటక రంగాన్ని గౌరవించాము. నేను నాటక రంగంలో ఎన్నో అవార్డులు, ఉత్తమ నాటక 2500 సార్లు, అవన్నీ అమ్ముకుంటే 70,000 వచ్చినాయి. నా నాటకం మధ్యలో అప్పుడు వెండి ఇచ్చేవాళ్ళు అవార్డు మధ్యలో నటరాజు, లక్ష్మీదేవి, అదిగో ఇప్పుడు అవి నా కప్పులాన్ని కరిగించింది లక్ష్మీదేవి, దుర్గా, అవన్నీ వెండివే ఇచ్చేవాళ్ళు ప్రైజులు. అప్పుడు అవార్డులు వెండి మధ్యలో పీకితే 70 తులాలు వెండి వచ్చింది. కిరీటం పెట్టి కన్నమ్మ అవార్డు ఇచ్చారు. అవన్నీ అమ్ముకుంటే 70,000 వచ్చాయి. అవి తీసుకొని ఇక్కడికి వచ్చి సీరియల్ చేసి 300 సినిమాలు చేసి అబ్బాయి బాబాయ్ బాలకృష్ణ గారితో చేశారు. వైజాగ్లో షూటింగ్లు అన్నీ చాలా సినిమాలు చేశాను. అవార్డులన్నీ అమ్మేశారండి? అమ్ముకుంటే ఇంకా అమ్మటానికి వీల్లేదు, అక్కడ ఉన్నాయి. మన జీ తెలుగు వారు, అమ్మ ఇంక ఈ నెల ఇంటి కట్టలేము, చచ్చిపోతాం, ఏదంతా ఆగంటే కొనుక్కొచ్చుకోవడానికి కూడా మాకు కాళ్ళు ఇవ్వలేదు దేవుడు. నేను వెళ్ళి క్యాబ్లో కూర్చొని విషయం ఈ నాయన అంటే మెడికల్ వాడు ఇస్తాడా, డ్రైవర్ తెస్తాడా? నేను వెళ్ళి తెచ్చుకోలేను. ఈ హోమ్లో ఏమీ ఉండవు. చచ్చిపోయేటప్పుడన్నా సుఖంగా ఇట్లా ఏదన్నా వేసుకొని తాగి చచ్చిపోవాలి. అవమానాలు భరించలేను. ఎన్నో సన్మానాలు చేయించుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ కాళ్ళకు దండాలు పెట్టేవాళ్ళు సన్మానం చేసి. ఎన్నో బిరుదులు, సినిమా వాళ్ళు పొందిన బిరుదులన్నీ నేను నాటక రంగంలో పొందాను. కళాజ్యోత్స్న, కళా ఇది అన్నీ అవార్డులు. ఇంత బతికి ఇప్పుడు దేవుడు ఇంత కట్టి మా జాతకం తిరిగేసి ఇన్ని అవమానాలు ఎందుకమ్మా భరించడం? ఆ అమ్మాయిని ఎట్లా చంపేదమ్మా? అది చేతగాక ఈ అవమానాలు భరిస్తున్నారమ్మా. నాకు ఎవరు సాయం చేయకపోయినా సరే నా మీద పగబట్టి ఇలాంటి అవమానాలు పాలు చేయొద్దు తల్లి, మా మీద పగ. మా అమ్మ విష్ణు గారిని అడుగుతున్నాను, పట్టించుకోవా నాయన? ఎవరైనా చెప్పేసి నమ్మేస్తాను కా మీరు ప్రెసిడెంట్ అయింది. ఇక పొద్దున్న సెల్లో చూశాను, జైలు పంపించకపోతే అని జ్యోతిష్కుడు ఎవరో ఏదో అన్నాడని నాగ చైతన్య వాళ్ళ మీద ఏంటో నాకు సరిగ్గా మ్యాటర్ తెలియదు, క్షమించండి. జైలు పంపించకపోతే నేను మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ని కాదు అన్నాడు మంచు విష్ణు గారు. నాయన ఒక ఆర్టిస్టు ఆత్మహత్య చేసుకోవటం తప్ప అవమానాలు భరించలేక అంటే పట్టించుకోలే ఏం జరిగిందని. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నాకు ఫోన్ చేసి తిట్టండి, కొట్టండి, కావాలంటే మీకున్న పలుకుబడి ఉపయోగించి, కావాలేకపోయినా కనిపించకపోయినా చంపించండి, కానీ తెలుసుకోవాలి కదా నేను చేసిన తప్పేంటి చెప్పాలి కదా, పట్టించుకోరా మీరు అని అడగాలని ఉంది. కానీ నాకు కాళ్ళు లేవు, నేను మా మూవీ ఆఫీస్కి వెళ్ళి అడగలేను. అది అంతకంటే ఇంక నన్ను అడగద్దమ్మా. పేర్లు అందరికి నా మీద ఎవరు పగ పెంచుకోకుండా ఉంటే చాలు, నాకు ఎవరు హెల్ప్ చేయకపోయినా పర్లే. ఇంతసేపు శ్యామల గారు మాట్లాడుతున్నా నాకైతే మాట్లాడడానికి కూడా మాటలేమి నేను తప్పు చేస్తే క్షమించండి, కానీ నా మీద అపనిందలు వేయకండి. సో తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. అమ్మ బ్రతుకుంటే చాలు అని కూతురు అనుకుంటే, కూతురు బ్రతుకుంటే చాలు తనే లేకపోతే నేను ఎందుకని ఒక తల్లి ఆవేదన, ఒక తల్లి బాధ. సో ఒక కళాకారిణి 50 సంవత్సరాలు నాటక రంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు ఉండొచ్చు, ఇంత పెద్ద ఆమె. సో శ్యామల గారు చెబుతున్న మాటల ప్రకారం నేను అనని మాటలు, కాదు అన్న మాటలు నా మీద నిందలుగా వేస్తే నేను ఏం చేయగలను అని ఒక్కటే ఆమె ప్రశ్నిస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అన్నారు అనలేదు ఇవన్నీ పక్కన పెడితే అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారండి ఆమె. మన తల్లిదండ్రులు ఈ పరిస్థితుల్లో ఉంటే మనం చూడగలుగుతామా? ఈరోజు శ్యామల గారు అడుగుతుంటుంటే మన దగ్గర సమాధానం కూడా లేదు. ఎందుకంటే నిజంగా మనం చూస్తున్నాం, కాళ్ళు పని చేయట్లేదు, నడవలేని పరిస్థితి, వాష్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ కూతురు అయితే వచ్చిన దగ్గర నుంచి పాపం ఏడుస్తూనే ఉన్నారు. అమ్మ బాగుంటే చాలని తను అంటారు, కూతురు బాగుంటే చాలని తినంటారు. కెమెరా ముందు అర్థిస్తున్నారు, నేను అడుక్కుంటున్నాను నాకు హెల్ప్ చేయండి అని.
నాకు తెలిసి ఏ తల్లిదండ్రులకి ఇలాంటి కష్టం, ఇలాంటి బాధ రాకూడదు. కాకపోతే నా వయసు అయిపోయింది. షూటింగ్‌కెళ్ళి కష్టపడే ఓపిక కూడా లేదు. అందరూ నన్ను తప్పుగా అనుకున్నా సరే, నా కూతురిని బతికించుకోవాలి. నా కూతురికి ఆపరేషన్ చేయాలి. ఫిజియోథెరపీ చేపిచ్చాలి. నాకు మందులు కావాలి. నేను అడుక్కుంటున్నా అని చెబుతున్నారండి. సో, ఈ వీడియో చూసిన తర్వాత శ్యామల గారు అదన్నారు, ఇదన్నారు, ఇలా చేశారు, అలా చేశారు ఇవన్నీ పక్కన పెడితే మానవతా దృక్పథం ఒకటుంటుంది. మనసుంటుంది మనకు. ఏది ఏమైనా కావచ్చు. కానీ నిజంగా అయితే ఆమె కష్టంలో అయితే ఉన్నారు కదా! సో, ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. ఫోన్‌పే ఉందమ్మా మీకు? ఫోన్‌పే లేదమ్మా. అకౌంట్ ఒకటే ఉందా మీకు? అకౌంట్ ఒకటే ఉంది. సో, అకౌంట్ డీటెయిల్స్ కింద ఇస్తామండి. ఎవరైనా సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా నేరుగా బ్యాంక్ అకౌంట్‌కే హెల్ప్ చేయండి. మనీ పంపించండి. ఇక్కడ ఉండడానికి నడవలేని పరిస్థితి ఉన్నది కాబట్టి లేచిన దగ్గర నుంచి కాస్త ఫుడ్ పెట్టడానికి, వీళ్ళను కొంచెం శుభ్రంగా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉండాలి అనంటే ముందు శుభ్రంగా ఉండాలి. రైట్. కొంచెం శుభ్రంగా వీళ్ళకి కొంచెం స్నానం చేపిచ్చి, కొంచెం శుభ్రమైన బట్టలేయడానికి ఒక హెల్పర్ కావాలి. సో, వాళ్ళు ఊరికే వచ్చే పరిస్థితులు కూడా లేవు. సో, ఓన్లీ ఇది కట్టడానికి దానికి 30,000 తీసుకుంటున్నారు. మందులు అవుతున్నాయి. అండ్ వాళ్ళ పాప ఫిజియోథెరపీకి అవసరం ఉండింది. సో, ఖచ్చితంగా ఈ వీడియో ఎవరు చూసినా సరే, శ్యామల గారు అదన్నారు, ఇదన్నారు, ఈ విషయాల గురించి అయితే నేనేం మాట్లాడట్లేదండి ఇండస్ట్రీలో ఉండి. ఎందుకంటే అంత పెద్దామె చేతులు జోడించి నన్ను క్షమించండి అని అడిగారు.